How are you, bro? గుడ్ బ్రో. మీరు బాగున్నారా? Good, good, good. Thank you for connecting and giving your time for this podcast. Actually, యా. 1 week నుంచి అనుకుంటున్నా మీతోటి ఒక పాడ్కాస్ట్ చేద్దాం, మాట్లాడదాం అండ్ హౌ ఇస్ దిస్ గోయింగ్ అండ్ థింగ్స్ కొంచెం స్టఫ్ గురించి మాట్లాడదాం అనుకున్నా. యాక్చువల్లీ మీరు నేను మెసేజ్ చేయగానే మీరు రిప్లై ఇవ్వడం, యాక్సెప్ట్ చేయడం, ఇట్స్ వెరీ యాక్చువల్లీ థ్యాంక్ యూ ఫర్ ఇట్ యాక్చువల్లీ. నో ప్రాబ్లమ్ బ్రో. ప్రతి ఒక్కరి మెసేజెస్ చూస్తాను నేను. Yeah, బట్ exactly. We'll just discuss as I'm an international student, మీరు ఇంటర్నేషనల్ స్టూడెంటే. జస్ట్ మీ లైఫ్ ఎలా వెళ్తుంది as an entrepreneur or a student, as an I have started something new in as an international student in USA. How's my life is going? Just a చిన్న discussion or random discussion about our USA life and entrepreneur life గురించి just ఒక జర్నీ గురించి మాట్లాడదాం. You can ask me questions. I will ask you some questions on your journey and stuff and will begin. Yeah, అసలు ఫెయిల్యూర్ ఫార్వర్డ్ అంటే ఏంటి బ్రో? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫార్వర్డ్? ఫెయిల్యూర్ ఫార్వర్డ్ ఫెయిల్ కాదు. ఫార్వర్డ్. ఓకే. సో అదేంటంటే ఇప్పుడు మీరైనా నేనైనా ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం అనుకో, స్టార్ట్ చేసినాం. యా. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చేసేటతోనే సక్సెస్ అవుతావా? ఆఫ్ కోర్స్ నో. దాని అర్థం అదే, సింపుల్. నువ్వు డెఫినెట్లీ ఫెయిల్ అవుతావు, బట్ యూ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. అంటే నువ్వు ఫెయిల్ అవుతావు అని కాదు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు అని కాదు, బట్ 90% ఆఫ్ టైం ద ప్రాబిలిటీ యూ విల్ ఫెయిల్. ఎందుకంటే నీ ఫస్ట్ టైం కాబట్టి. నేను ఇప్పుడు నా జీవితంలో ఎప్పుడు బిజినెస్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం నేను చేసేది. సో నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తా, నేను నేర్చుకుంటా. ఇప్పుడు నేను ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసిన ఈ-కామర్స్ అమెజాన్ లో లాంచ్ చేసి 3 months అయింది. సో ఇప్పుడు దానిలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను అవుట్డేటెడ్ ప్రొడక్ట్ లాంచ్ చేయడం, మార్కెటింగ్ ఎట్లా చేయడం తెలుసుకోవడం. సో ఇవన్నీ నువ్వు చేస్తేనే తెలుస్తుంది. ఇది ఒక ఏంటంటే కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఇది. సో డెఫినెట్లీ నువ్వు ఫెయిల్ అవుతావు. నువ్వు ఫెయిల్ కాకుండా ప్రసక్తే లేదు. ఇప్పుడు ఇది ఉంది బ్రో, ఏంది డైస్ ఉంది. డైస్ లో 1 to 6 numbers ఉంటాయి. నీకు 6 కావాలి, నువ్వు వేసుడుతోనే 6 పడుతుందా? ఎగ్జాక్ట్లీ. కానీ నువ్వు వేస్తా ఉండాలా. నువ్వు ఫెయిల్ అవుతావు, బట్ నువ్వు ఆ డైస్ వేస్తా ఉంటే ఎప్పుడొకప్పుడు 6 పడుతుంది. కాకపోతే నువ్వు తొందరగా వేయాలి. ఇప్పుడు నేను 24 ఇప్పుడు ఇదే బిజినెస్ నేను బ్యూటిక్ స్టార్ట్ చేసిన అనుకో, ఏం జర్నీ ఉంటది, ఇదే మిస్టేక్స్, ఇదే ఎక్స్పీరియన్స్ నేను 30 ఏజ్ ఉన్నప్పుడు చేస్తా. అండ్ అది ఎవరు ఆపలేరు. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సిందే కదా. అండ్ ఫెయిల్యూర్ కి భయపడిన అన్నంతప్పుడు ఆ జర్నీ అనేది చాలా బాగుంటది. ఫెయిల్యూర్ కి భయపడుతూ ఆ జర్నీ అనేది ఏదైతే ఉంటుందో ఇట్ నెవర్ ఎండ్స్. ఫెయిల్యూర్ కి భయపడిన వానికి సక్సెస్ ఖచ్చితంగా అది రుచి చూసినట్టు ఉంటుంది. యాక్చువల్లీ ఇట్స్ గ్రేట్ బ్రో. యాక్చువల్లీ the game is always on, as long as if you don't give up. నువ్వు ఇప్పుడు గివ్ అప్ చేయకుండా నువ్వు ఆడుతానే ఉంటే గేమ్ ఎప్పుడు ఆడనే ఉంటది కదా. బట్ థింగ్ ఏంటంటే నువ్వు ఆడాల. గేమ్ ఆడితేనే నీకు ఫెయిల్యూర్, సక్సెస్, ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ అవన్నీ నువ్వు ముందుకు పోతా ఉంటాం. సో అందుకే ఫెయిల్ ఫార్వర్డ్ అని చెప్తాను. గ్రేట్ గ్రేట్. అండ్ ఈ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది బ్రో? లైక్ ఈ ఈ-కామర్స్ బిజినెస్, ఈ ఎంటర్ప్రైనర్ ఆర్ సంథింగ్, ఈ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? సో నేను లాస్ట్ ఇయర్ December 24 గ్రాడ్యుయేట్ అయినా మాస్టర్స్ నుండి. సో నేను నవంబర్లో ప్లాన్ చేసిన మొత్తం. నవంబర్లో ప్లాన్ చేసి డిసెంబర్లో నేను నా బిజినెస్ ఎంటిటీ ఫైల్ చేసిన. అండ్ డిసెంబర్ ఎండింగ్, సో నాకు January 1st week, సో 2025 January 3rd ఆఫీషియల్గా నా బిజినెస్ ఎంటిటీ రిజిస్టర్ అయింది స్టేట్ గవర్నమెంట్ తోని. అండ్ దెన్ యాక్చువల్లీ ఇది దీనికన్నా ముందే ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తూ ఉండే. లైక్ ఏ ప్రొడక్ట్ లాంచ్ చేయాలి, ఎట్లా చేయాలి, సో వాట్ నీడ్స్ టు సెలెక్ట్, ప్రైజింగ్ ఎంత పెట్టాలి, అవన్నీ మాట్లాడుకొని నేను సప్లయర్స్తో ఆల్రెడీ కమ్యూనికేట్ అవుతా ఉన్నా. సో అవంతా చేస్తూనే నేను బిజినెస్ లాంచ్ చేసిన, ఎంటిటీ ఫైల్ చేసిన వెంటనే ఫర్దర్ స్టెప్ తీసుకోవడం, లైక్ అమెజాన్ సెల్లర్ అకౌంట్ తీసుకోవడం, అండ్ ప్రొడక్ట్ ప్యాకేజింగ్, డిజైనింగ్ ఉంటుంది, బ్రాండింగ్కి మీ లోగోస్, బ్రాండ్ రిజిస్టర్ చేయాలి. అది కూడా యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ ట్రేడ్ మార్క్ ఆఫీస్, USPTO అంటారు దాన్ని, దాంతో ఫైల్ చేయాలి. సో చిన్న చిన్న స్టెప్స్ అన్నీ ఉంటాయి, లింక్ అవుతా ఉంటాయి. సో నేను ప్యారలల్గా అన్ని స్టార్ట్ చేసిన. నా గోల్ ఏదంటే తొందరగా లాంచ్ చేయాలి, టైం వేస్ట్ చేద్దండి. సో దిస్ వన్ క్రియేటర్ జర్నీ ఏంటి?
దట్స్ ఓకే. మీ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ అండ్ ప్రొడక్ట్ లాంచింగ్ జర్నీ ఓకే. ఈ క్రియేటర్ జర్నీ ఎప్పటి నుంచొచ్చింది? ఆ ఇంట్రెస్ట్ ఎందుకొచ్చింది? ఇదంతా ఎందుకు చేయాలనిపించింది ఇన్‌స్టాగ్రామ్‌లో? నాకు తెలుసు ఇప్పుడు నాలాగా చేసేవాళ్ళు మేబీ 1% ఉంటారు ఇయర్స్‌లో ఆన్ స్టూడెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి స్టూడెంట్ వీసా మీద బిజినెస్ ఓన్ చేసుకోవాలని కూడా తెలవదు. లైక్ ఇప్పుడు గ్యాస్ స్టేషన్ అయినా, రెస్టారెంట్ అయినా నాకు చేయాలని ఉంది ఫ్యూచర్‌లా. బట్ నాకు గ్రీన్ కార్డ్ కావాలంటారు. గ్రీన్ కార్డ్ అవసరం లేదు దానికి. సో, బేసికల్లీ ఏందంటే ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. అందరు హెచ్1 ఓన్ కూడా తెలవదు వీళ్ళందరికీ. సో, ఈ ఈ అవేర్‌నెస్ ఎవరికి లేదు. బిజినెస్ చేయొచ్చు అని. అండ్ జాబ్ మార్కెట్ కూడా పెద్దగా రెస్పాన్స్ ఏం లేదు అక్కడున్నోటి కూడా. సో, నేనేం చేసినా అంటే నాకు కొంచెం స్టార్ట్ చేద్దామని. యాక్చువల్‌గా నేనెప్పుడు జూన్ ఆర్ జూలైలో స్టార్ట్ చేసినా. బట్ కన్సిస్టెన్సీ లేకుండే. బట్ ఒక్కసారేమో రీచ్ వచ్చింది ఒక పోస్ట్‌కి. ఆ పోస్ట్ నుండి నేను ఇంకా ఆగలేదు. కన్సిస్టెంట్‌గా పెట్టిన. సో, నాకు 1000 ఫాలోవర్స్ ఉండే లాస్ట్ మంత్. ఓకే. 1 మంత్ బిఫోర్ 1000 ఉండే. ఇప్పుడు నాకు లైక్ 19.9K ఆల్‌మోస్ట్ 20Kలో ఉన్నా. సో, బట్ పోస్ట్ యాహ్! ఈ 20,000కి వాట్ ఈస్ ద సక్సెస్ అంటారు? అంటే కన్సిస్టెన్సీ అంటారా? మేబీ ఎనీ అదర్ ఎల్స్ ఇంకా ఆహ్, ఏం సక్సెస్ అంటారు? కన్సిస్టెన్సీ ఒకటే అనను నేను. కంటెంట్ అంటా నేను. యాహ్! డెఫినైట్‌లీ. ఐ అగ్రీ. మీ అదే ఆ జెన్యూనిటీ ఏదైతే ఉందో అలా చెప్పడము, అలా మాట్లాడటం అనేది దట్స్ కమ్స్ ఫ్రమ్ ఫియర్‌లెస్ అనుకోవడం. ఏదున్నా ధైర్యంగా చెప్పడం అనేది ఇట్స్ నాట్ అంత ఈజీ గాదు. నేను ఒక వీడియో కింద కూర్చోంగానే నాకంతా ఏదైతే చెప్దామని అనుకున్నానో అంతా ఆగిపోతది. వీడియో చూడంగానే నా ఫేస్ నేను చూసుకోంగానే. లే అంత ఈజీగా అంత ఫియర్‌లెస్‌గా ఎట్లా మాట్లాడతారో నన్ను అడగాలనిపించింది నాకు. ఏమన్నా కామెంట్స్ ఎట్లొస్తాయని అసలు భయం లేకుండా, ఎవ్వరు ఏమనుకుంటారో అన్న అవసరం లేకుండా రప్ప మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ ఈజీ ఇన్ ఇన్ దిస్ జర్నీ. కంటెంట్ జర్నీ యాక్చువల్లీ. అందుకే గదా! నా ఫెయిల్ ఫార్వర్డ్ కాకుండా నా యూజర్ నేమ్ ఇంకోటి ఏమో ఉంటది. సుజిత్ ఫియర్‌లెస్ అని ఉంటది. సో, ఓకే. బేసిక్‌గా ఇది యూఎస్ ఇది. నిన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నువ్వేమన్నా మాట్లాడొచ్చు. నువ్వెవ ఎలాన్ మస్క్ లాంటోళ్ళే, ట్రంప్ లాంటోళ్ళే ఫక్ వర్డ్స్ పెడతారు ట్విట్టర్‌లో. యాహ్! సో, మనమెంత? వాళ్ళు అంత పెద్ద ఫిగర్సే. దే ఆర్ యూజింగ్ లా అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నువ్వేమన్నా మాట్లాడొచ్చు. నీ ఒపీనియన్స్ అన్ని షేర్ చేసుకోవచ్చు. దెన్ వాట్ టు బి స్కేర్డ్ ఆఫ్? నిన్నెవరు కొట్టరుగా. ఇది ఇండియా గాదు. తిట్టనికి గూడా ఏం లేదు. నీ మీద లా సూట్‌లేం గూడా గావు. ఎందుకంటే యూ ఆర్ ఆల్ డూయింగ్ అకార్డింగ్ టు లా అండ్ లీగల్ వేస్‌లో చేస్తున్నాం. సో, చేసిర్రు కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ ఒస్తాయి. లైక్ నేను ఇప్పటికో 40, 50 మందిని బ్లాక్ జేసిన. వాళ్ళేందంటే నా ఎనర్జీ తీసేసుకుంటారు. కామెంట్ సెక్షన్‌లో డిఫరెంట్ వైబ్స్ క్రియేట్ జేయడం. అట్లా చేస్తారు. ఇంకొక పర్సన్ అయితే నా మీద ఇంకో అకౌంటే క్రియేట్ చేసిండు. అకౌంట్ క్రియేట్ చేసి ఇలా పోస్ట్‌లు పెట్టి వీడిని ఫాలో అవ్వద్దు, స్కామర్ అది ఇది అని పెట్టారు. బట్ నేను పెద్దగా కేర్ చేయలేదు. ఐ కెప్ట్ డూయింగ్ వాట్ ఐ యామ్ డూయింగ్ అండ్ అంతే. యాహ్! మెయిన్ ఇంకోటేందంటే మనీ మేక్ చేయడం ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ అందరికి. ఇప్పుడు లైఫ్‌లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంది అంటే సెటిల్ అవ్వడం, డబ్బులు సంపాదించడం ఇదే. సో, వెన్ యూ మేక్ కంటెంట్ ఆన్ దిస్ నీకు రీచ్ తొందరగా వస్తది. వెన్ యూ ఆర్ హెల్పింగ్ పీపుల్ హౌ టు మేక్ మనీ, మీ షోయింగ్ మై డాష్‌బోర్డ్స్ రోజు సేల్స్ ఎంతైతున్నాయి, యాడ్ స్పెండ్ ఎంతైతుంది. సో, ఆ జర్నీ అంటూ చూపించినప్పుడు ఇట్ విల్ బి డెఫినైట్‌లీ ఇన్‌స్పైరింగ్ ఫర్ దెమ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ the way I speak, the confidence I bring into the video, the clarity, the way I communicate మొత్తం ఒక సింగిల్ టేక్‌లో చెప్తా. సో, ఇదంతా మ్యాటర్ ఉంటదనమాట. నువ్వు జస్ట్ కంటెంట్ అనే గాదు. నాకన్నా కంటెంట్ చాలా మందికి ఉన్నది. వన్ ఆఫ్ ద దే ఆర్ పీపుల్ హూ ఆర్ స్మార్టర్ దెన్ మీ, టాలెంటెడ్ దెన్ మీ. బట్ కమ్యూనికేషన్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ద వే యూ కమ్యూనికేట్ టు ద పీపుల్ అండ్ డెలివర్ ఇట్ ఇంటూ దేర్ మైండ్ అది ఇంపార్టెంట్. సో, వన్స్ అది నీకు అది నీ ఎవ్రీ వీడియోలో ఉన్నదనుకో, వెన్ యూ క్యారీ దట్ కైండ్ ఆఫ్ డీఎన్ఏ ఇన్ ఎవ్రీ వీడియో, పీపుల్ విల్ అడ్రెస్ ఇట్. అండ్ దెన్ ఇట్ ఇట్ గ్రోస్. ద ఛానెల్ గ్రోస్ సింప్లీ. అండ్ బట్ యూ నీడ్ ఓన్లీ థింగ్ ఈస్ కంటెంట్ ఈస్ థింగ్ ఇలా. మీకు ఎడిటింగ్, స్టోరీ, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ అవసరం లేదు. కంటెంట్ అంతే. కంటెంట్‌కి వ్యూస్ వస్తున్నాయి అంతే. డజంట్ యాహ్! మ్యాటర్ ఎడిటింగ్ సఫర్స్. చాలా మంది డీఎమ్స్ చేస్తారు. లైక్ ఎవ్రీ డే ఐ రిసీవ్ లైక్ అట్‌లీస్ట్ 20, 30 డీఎమ్స్. అప్రిషియేట్ చేస్తారు. లైక్ థాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ జర్నీ. ఐ హావ్ బీన్ థింకింగ్ దిస్ ఫర్ ఎ వైల్ బట్ ఐ హావెంట్ డన్ ఎనీథింగ్. నో యాక్షన్ యెట్. హెచ్-1బీ మీద ఉన్నోళ్ళు, సిటిజన్స్, పీఆర్‌లు చాలా మంది మెసేజ్ చేస్తారు. యూ ఆర్ డూయింగ్ గ్రేట్ కంటెంట్ అండ్ రీచ్ ఔట్ టు మీ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ అని. నాకు చాలా కనెక్షన్స్ కూడా పెరిగినాయి. అండ్
ఇంకోటేందంటే ఈ వీడియోగ్రాఫర్స్, ఫ్రీలాన్సర్స్ కూడా చాలా మంది రీచ్ అవుట్ అయ్యారు. మీ వీడియోస్ ఎడిట్ చేస్తామని. బట్ నేను ఇలా జస్ట్ కూర్చొని మాట్లాడుతున్నా మీ అందరితోని. నాకు బీజీఎం, సాంగ్స్, వాయిస్ ఎఫెక్ట్స్, అదేంటి సౌండ్ ఎఫెక్ట్‌లు అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఈస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఛానల్. నేను ఒక మెయిన్ పేజ్ చేయడము, న్యూస్ చెప్పడము, ఇంటర్నేషనల్ ఇక్కడ యూఎస్‌లో, కెనడాలో అయ్యే బ్రేకింగ్ న్యూస్ చెప్పడము, అవి చేస్తే నేను అవన్నీ యూజ్ చేసి వీడియో ఎడిటింగ్ యూజ్ చేయొచ్చు. బట్ అది కాదు. ఈడ కంటెంట్ నేను చేసే పని, నేను మీకు చెప్పే ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అది ఇంపార్టెంట్ కాబట్టి ఐ జస్ట్ కెప్ట్ ఇట్ సింపుల్. అంతే. జస్ట్ రికార్డ్ చేస్తా, పోస్ట్ చేస్తా అంతే. ఎక్కడ బ్రో మీది? ఇండియాలో? ఇండియాలో మాది నిజామాబాద్. నిజామాబాద్. ఓకే. మాస్టర్ అక్కడ బీటెక్ అయిపోగానే ఇటొచ్చారా? యాహ్! సో నాది 22 ఫాల్ సారీ హుహు. 23 స్ప్రింగ్ నాది. ఓకే. జాన్యువరి. బట్ హుహు. నేను ఒక 1 మంత్ ముందే వచ్చిన. ఓకే. 1 మంత్ ముందే వచ్చి చూసిన లైక్ హౌ ఈస్ ఇట్ లైక్ టు బీ హియర్ అని చెప్పేసి. ఎందుకంటే క్లాసెస్ స్టార్ట్ కాగానే నువ్వు డైరెక్ట్ క్లాసెస్ ఆ హడావిడి ఉంటది. సో కొంచెం రూమ్ ఉంటదని చెప్పి ఒక 1 మంత్ బిఫోర్ వచ్చిన. సో ఇది నేను ముందల నుంచే ప్లానింగ్ ఉండేనా? ఈ కంటెంట్ ఈ యొక్క వే అనేది మీరు ముందల నుంచే ప్లానింగ్ ఉండేనా? ఎమ్మటే ఈ వే అనేది ఎమ్మటే ఈ గ్యాప్‌లో వచ్చిందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేముంటదంటే నాకు ఫేమస్ అవ్వాలని ఉంటది. లైక్ ఓకే. నే నైస్. నేను అందరికి తెలవాలా, హుహు. కనెక్షన్స్ పెంచుకోవాలా. ఓకే. నాకు తెలుసు నేను నాట్ అందరి లెక్క కాదు అని నాకు తెలుసు. బికాస్ వెన్ ఐ స్పీక్ టు పీపుల్ ఈవెన్ ఇన్ రియల్ లైఫ్, ఇన్ డే టు డే లైఫ్, దేర్ విల్ బి డిఫరెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ మీ. నాకు తెలుసు. ఎందుకంటే నేను డిఫరెంట్ థింగ్స్ చేస్తా, రేర్ థింగ్స్ చేస్తా అండ్ ఒక డిఫరెంట్ వేలో చేస్తా. అది నేను డిఫరెంట్ చేద్దామని కాదు. దట్స్ హౌ ఐ యామ్. సో నేనేందంటే పెడదాం, కంటెంట్ పెడదాం. అరే వేస్ట్ గాళ్ళకి 250,000 ఫాలోవర్స్, 300,000 ఫాలోవర్స్ వస్తున్నారు. ఆ! మనం ఇంత మంచి కంటెంట్ చేస్తున్నా, ఇంత మంచి బిజినెస్ చేస్తున్నా ఈ కామర్స్. ఇంత నేర్చుకున్నా నేను. ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. అండ్ నేను మంచిగా మాట్లాడతా, కాన్ఫిడెంట్‌గా ఉంటా. వై డోంట్ ఐ షేర్ అండ్ మేక్ మై ఓన్? నేనెందుకు ఫేమస్ అవ్వాలి? అని స్టార్ట్ చేసిన. పెట్టిన. యాహ్! దట్స్ ది మెయిన్ రీజన్. పెట్టి స్టార్ట్ చేసిన దానికి. నాకేం ప్లాన్ అదేం లేకుండే. జస్ట్ ఇదే చెప్పినా కదా! యాక్చువల్లీ నేను జిమ్ వీడియో చేద్దాం అనుకున్నా. బట్ ఓకే. అది యూ కాంట్ మేక్ లాట్ ఆఫ్ కంటెంట్ ఆన్ జిమ్. ఇట్స్ కామన్ థింగ్. అండ్ యూ డోంట్ హావ్ ఎనీ యూనిక్ ప్రపోజిషన్ ఓవర్ దేర్. సో అందుకే స్టార్ట్ చేసిన. అండ్ ఫైండింగ్ అవర్ సెల్ఫ్ ఈస్ వెరీ డిఫికల్ట్. నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. యూ నో యాహ్! వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ఎక్స్‌ప్లోర్ దెమ్‌సెల్ఫ్. ద రీజన్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే చీట్ దెమ్‌సెల్వ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అకాడమిక్ ప్రొబేషన్ ఫస్ట్ సెమ్‌లో నాకు 2.9 ఉండే జీపీఏ 4కి. అప్పుడు నాకు తెలుసు నేను కాలేజ్ పోలే, నాకు అటెండెన్స్ అంటే క్లారిటీ అనేది ఇంపార్టెంట్ బ్రో. వీళ్ళకేందంటే మోస్ట్ ఆఫ్ క్లారిటీ ఉండదు. ఇప్పుడు జాబ్స్ అప్లై చేస్తారు. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. నామకే వాస్తే చేస్తారు. రోజు రోజు 3 అప్లికేషన్, 4 అప్లికేషన్ ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నాం. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ ఇట్ చేస్తారు. అట్లా కాదు. నీకు ఇప్పుడు నేను జాబ్సే అప్లై చేయాలి. ఓకే. అట్లా. నీకు క్లారిటీ అనేది ఉండాలి. యూ నీడ్ టు నో వేర్ యూ ఆర్ గోయింగ్. అదో డైలాగ్ ఉంటది చూడు. 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే అడుక్క తింటావు. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఇది నాది నాది ఇప్పుడు నేను అడుక్క తినాలి అని నేను ఫిక్స్ అయ్యాననుకో జస్ట్ నాకు తెలుసు ఇంక నేను చిప్పు పట్టుకొని అడుక్కోవాలి. అదే చేయాలి నువ్వు. లేదు నేను జాబ్‌కి అప్లై చేయాలి అనుకో. నువ్వు 24/7 కూర్చోవాలా, టార్గెట్ పెట్టుకోవాలా, డెడ్‌లైన్ పెట్టుకోవాలా. ఇగో 3 నెలల్లో నాకు ఇన్ని ఇంటర్వ్యూలు రావాలి. ఆ గోల్స్ పెట్టుకొని నువ్వు స్టార్ట్ చేయాల పని. ఏది చేసినా గాని క్లారిటీతోని చేయాలా. ఫుల్ ఫ్లెడ్జ్‌గా చేయాలి. స్టార్ట్ చేస్తే మొత్తం దిగాల. లేకపోతే దిగొద్దు. నేనంతే ఇప్పుడు జాబ్‌లో అప్లై అయ్యాను. నేను ఇప్పుడెందుకంటే నాకు ఆ పాత్ ఇంట్రెస్ట్ లేదు నాకు. నేను చేద్దామని కూడా పెద్దగా ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి ఇచ్చిన అవసరం లేదు. నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు చాలా మంది చేస్తారు జాబ్ అప్లికేషన్స్. వాళ్ళకే వస్తలేవు. నాకేం రానోడిని, ఇంట్రెస్ట్ లేనోడిని, ప్యాషన్ కూడా లేనోడిని ఏం అప్లై చేయాలి? టైం వేస్ట్. అందుకని ఇది స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినంక దీన్ని వదలొద్దు. ఇఫ్ ఐయామ్ స్టార్టింగ్ ఐ నీడ్ టు గో ఆల్ ఇన్. నేను 5,000 పెట్టి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. $5,000 పోతే $5,000 పోతాయి అనుకున్నా. బట్ నాకు తెలవదు చాలా డెప్త్ ఉంటది. సో ఇప్పుడు వరకు $20,000 వరకు అయిందనుకుంటా ఖర్చు మేబీ. బట్ ఆపొద్దు. మధ్యలో ఆపొద్దు. ఎందుకంటే బిజినెస్ మెల్లగా లేస్తా ఉంటది. గ్రో అయితా ఉంటది. ఓకే. బట్ ఈ ఫ్యాక్ట్స్
ఈ రియాలిటీని డైజెస్ట్ చేసుకోలేరు చాలా మంది. ఎందుకంటే నాకు చాలా పాయింట్‌లల్ల బిజినెస్ చేసేటప్పుడు, ఇంత స్పెండ్ చేసేటప్పుడు మార్కెటింగ్‌కి అనిపిస్తది. అమ్మా! ఇంత పెడుతున్నా ఫస్ట్‌లో అనిపిచ్చేది. అండ్ మోస్ట్ పీపుల్ డెఫినైట్లీ విల్ గివ్ అప్. ఎందుకంటే నాకే చాలా సార్లు అనిపిచ్చేది. యామ్ ఐ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్? యామ్ ఐ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని చెప్పేసి. సో, యాహ్! క్లారిటీ అనేది ఇంపార్టెంట్ బ్రో. సో, నిన్ను నువ్వు ఫిగర్ ఔట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ యూ నీడ్ టు నో వాట్ యూ వాంట్. అండ్ దెన్ ఇఫ్ యూ నీడ్ టు మేక్ ష్యూర్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ ఇట్ అండ్ దెన్ నీడ్ టు మేక్ ప్లాన్స్ ఫర్ ఇట్. అండ్ ఇప్పుడు నేనున్నా. నేను చెప్పిన చాలా మందికి ఇట్లా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. ఇద్దరికి చెప్పిన. ఇంట్రెస్ట్ ఉందా మీకని. వాళ్ళకు క్యూరియాసిటీ అనేది ఉండది. కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో, నీకు 100 మంది గాదు, నాకు 1,00,000 మంది రిజెక్ట్ చేసినా గానీ నేను ఒక్కోడిని నేను రైట్ అంటే నేను రైట్ అంటా. ఎంతమందిని ఉండండి. చాలా మంది కూడా ఇప్పుడు ఆన్ క్యాంపస్ కాలేజ్‌లో గూడా దే ఆల్‌వేస్ యూజ్డ్ టు ట్రీట్ మీ లైక్ అన్ని తప్పులు చేస్తాడు వీడు అన్ని తప్పు దారులలో పోతాడు. రాంగ్ డిసిషన్ తీసుకుంటారు అనుకుంటారు. ఐ డోంట్ కేర్. ఇప్పుడు నాకు వాళ్ళే ఫాలో అయితున్నారు. ఓకే. లేదు. బట్ అందుకని హౌ యూ డిసైడ్ నాకిది ఇంట్రెస్ట్ నేను ఇదే నా లైఫ్ అని మీరెలా డిసైడ్ అయ్యారు? నేనేం డిసైడ్ కాలేదు. సో, నాకు వచ్చినప్పటి నుండి అంటే నాకు బేసికల్లీ నాకు 21 అప్పుడు నాకు ఊహ కలుగుతది అంటారు చూడు. ఆఫ్ కోర్స్. యూ యాక్చువల్లీ బికమ్ మెచ్యూర్ అండ్ నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేస్తావు. ఈ పిల్ల బచ్చా నిబ్బగన్ లెక్క కాకుండా బీటెక్‌లో చేసే పనులు కాకుండా యూ విల్ రియలైజ్ ఎట్ ఎ పాయింట్. ఒక పాయింట్ వస్తది. అప్పుడు దెన్ యూ వేకప్. రియల్ లైఫ్‌లోకి దిగుతావు అప్పుడు. అది నేను బీటెక్ థర్డ్ ఇయర్‌లో దిగినా నేను. నాకు 26 బ్యాక్‌లాగ్స్ ఏమో ఉండే అటెంప్ట్స్. అవి క్లియర్ చేసి ప్లాన్ చేసుకున్నా. సరే చలో 50,000 వస్తాయి మహా అంటే జాబ్ వస్తే. నాకు రాదు ఫస్ట్ థింగ్. వచ్చినా గానీ 50,000 వస్తాయి. I have a younger sister. I have my parents. We are from a small family. And this gonna be the same. I will వస్తాయి. I need to make a change. నాకు బండ్లంటే చాలా ఇష్టం. కార్లంటే చాలా ఇష్టం. నాకు 10,00,000 బండ్లు కొనుక్కోవాలని ఉంటది. నాకొచ్చే 50,000 అయితే నేను 2 సంవత్సరాలు ఆగాల బండి కొనుక్కోడానికి. సో, దట్స్ నాట్ ద వే అని క్లియర్ కట్. చలో అని చెప్పేసి యూఎస్ వచ్చిన. యూఎస్ వచ్చిన తర్వాత ఇదే మైండ్‌లో ఇదే ఉంటది. హౌ టు మేక్ మనీ, హౌ టు గెట్ రిచ్. తొందర స్టార్ట్ చేయాలి ఏం చేసినా గానీ. సో, నాకిప్పుడు కరెంట్‌లీ 24 నా ఏజ్. సో, స్టార్ట్ చేసేసిన. 1 ఇయర్ అయింది స్టార్ట్ చేసి. అంతే మైండ్‌లో ఎప్పుడు ఇదే ఉంటది. యూట్యూబ్, పాడ్‌కాస్ట్‌లు ఇన్నా గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీడ్ అయినా గానీ 24/7 ఇదే ఉంటది. పైసలు, కంపెనీలు, స్టార్టప్స్, బిజినెస్, రెవెన్యూ, సేల్స్, మార్కెటింగ్ ఇదే. నీ వీడియోలో మొత్తం చెప్పినావు బ్రో నువ్వు నాకు 24/7 ఇదే ఉంటదని చెప్పి ఆ వీడియో చూసిన యాక్చువల్లీ. యాహ్! సో, నువ్వు ఆ ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ చేసినప్పుడు నీకు అటువంటి వైబ్సే వస్తాయి. అటువంటి కనెక్షన్సే వస్తాయి. ఇప్పుడు నువ్వు నాతోని ఎందుకు రీచ్ అవుట్ అయినావు. సో, వి ఆర్ మేకింగ్ ఎ కనెక్షన్. కామన్ పాయింట్ ఒకటి మనకి. అండ్ ఐ మేడ్ ఎ లాట్ ఆఫ్ కనెక్షన్స్. చాలా మంది రీచ్ అవుట్ అయ్యారు. సిటిజన్స్, పీఆర్‌లో వచ్చినోళ్ళు. చాలా మంది రీచ్ అవుట్ అయ్యారు. సేమ్ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళు. వి కెన్ వర్క్ టుగెదర్ అని చెప్పేసి. సో, వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఇదే మైండ్‌లో పెట్టుకున్నావు అనుకో, యూ గెట్ సోషల్ మీడియాకి దిగాల. దిగిన తర్వాత సో, ఇదంతా ఒక డైరెక్షన్ బ్రో. ఇప్పుడు నేను ఆ పాడ్‌కాస్ట్ నిఖిల్ కామత్, చాలా మంది శాంతాను వాళ్ళ డిఫరెంట్ పాడ్‌కాస్ట్స్ ఉంటాయి. నేను చూస్తా ఉంటా. అట్లనే ఈ పాడ్‌కాస్ట్ కూడా ఒకసారి వచ్చింది నాకు. ఈ అమెజాన్ ఎఫ్‌బిఐ ఈ కామర్స్ గురించి. చలో ఇది రైట్ టైమ్. పైసలున్నాయి. మనం ఏం పోయి ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెడితే నువ్వు అందులోనే పని చేయాలా. సో, నువ్వు నీ జాబ్‌లు వదులుకొని నీ బిజినెస్ చేయాలా రెస్టారెంట్ పెట్టాలంటే. బట్ ఈ కామర్స్ అట్లా కాదు. ఇగో ఇదే చైర్‌లో కూర్చొని, ఇగో ఇదే ల్యాప్‌టాప్. ఇంట్లోనే ఈడికెళ్ళి బయటకు కూడా పోలే. నీ బిజినెస్ రిజిస్ట్రేషన్ నుండి ఇప్పుడు సేల్స్ అయ్యే వరకు నువ్వేం చేయవు. మొత్తం ల్యాప్‌టాపే. సో, ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. నాకు పైసలు కావాలా? ఇంపార్టెంట్. జల్దీ స్టార్ట్ చేయాలి. స్మాల్ క్యాపిటల్‌తోని స్టార్ట్ చేయాలి నేను బిజినెస్. ఐ నీడ్ టు మేక్ మనీ. హౌ? ఈ-కామర్స్. 10,000 వేలతోని స్టార్ట్ చేస్తావు. ఈడికెళ్ళే చేస్తావు. నీకు ఒకవేళ ఏదైనా జాబ్ ఉందనుకో, జాబ్ కూడా చేసుకుంటావు. అండ్ రిమోట్ ఎవ్రీథింగ్ ఈస్ రిమోట్. ఫోన్‌లో ఆపరేట్ చేయొచ్చు అన్నీ. సో, వై నాట్? అట్లా ఆ పాడ్‌కాస్ట్ చూసి, ఆ వీడియోస్ చూసి నేర్చుకొని స్టార్ట్ చేసేసిన అంతే. పీపుల్ మీరు చెప్పే దాంట్లో నీకు ప్రాఫిట్ వస్తుందన్నది, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమో అన్నది, ఒక్కడ కూర్చొని చేసుకున్నా అన్నది కాకుండా, మీరెంత ఇన్వెస్ట్ చేసిర్రు? ఎంత లాస్ అయితుంది? ఎంత దూరం కన్సిస్టెన్స్‌గా ఉండాలి? ఇవన్నీ చెప్తుర్రు చూడండి. దట్ ఈస్ యాక్చువల్లీ ద జర్నీ.
వాళ్ళు అనుకుంటారు ఒక ల్యాప్‌టాప్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే చాలు మనీ వచ్చేస్తాయి. ఏ పరీక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. పీపుల్ థింక్ లైక్ దట్. వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలో అవన్నీ ఫస్ట్ మైండ్‌కి రాదు. యాహ్! ఎంత ప్రాఫిట్ వస్తది, ఏంది కథ అన్నది ఈ సోషల్ మీడియాలో ఈళ్ళంతా అవే చెప్తారు. ఎంత పైసలొచ్చినాయి, అంత పైసలొచ్చినాయి అన్న కాన్సెప్ట్‌లో పీపుల్‌ని లాగుతారు. దే గో ట్రాప్ అండ్ సోషల్ మీడియా ట్రాప్ బ్రో. యాహ్! నేను చెప్తున్నా. ఇప్పుడు హ్మ్. జెన్యూనిటీ ఉండదు. ఇప్పుడు నువ్వు ఒక పర్సన్‌ని నువ్వు సోషల్ మీడియాలో చూడు. అదే పర్సన్‌ని నువ్వు రియల్ లైఫ్‌లో చూడు. కంప్లీట్ డిఫరెన్స్. డెఫినెట్. చాలా డిఫరెన్స్ అంటే చాలా డిఫరెన్స్ ఉంటది. హుహు. అదే ఇప్పుడు నేనున్నాననుకో, నేను మొత్తం కుల్లా ఉంటది నాది. నేను యాహ్! ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నానో నేను కెమెరా ముందు అట్లనే మాట్లాడతా. సో, అవును. జెన్యూనిటీ అనేది ఉండదు. ఇప్పుడు హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ wherever you take social media, they all act. They are expecting something out of it, and views or followers or promotions or whatever it could be. So హ్మ్. when your goal is to get something out of it, నీ గోల్ అదే ఉంటది. ఇప్పుడు నాకు గోలే లేదు. నేను చాలా చేస్తున్నా. టైమ్ పాస్ చేస్తున్నాను. చేద్దామని చేస్తున్నా. అందరికి హెల్ప్ అయితదని చేస్తున్నా. సో ఐ డోంట్ కేర్. నేను ఇప్పుడు 20,000 ఫాలోవర్స్ వచ్చిర్రు 1 మంత్‌ల అని నేను నిన్న ఒక వీడియో పెట్టిన మొన్న. హుహు. అట్లుంటది మనతోని 1 మంత్‌లో నాకు 20,000 ఫాలోవర్స్ వచ్చిర్రని చెప్పిన ఆ వీడియోలో. అయితే హ్మ్. కింద ఒకాయన కామెంట్ చేసిండు. "అది నీ గొప్పతనం ఎట్లయితది బ్రో? ఫాలోవర్స్ గొప్పతనం" అని. ఫాలోవర్స్ గొప్పతనం ఎట్లయితది? నేను కంటెంట్ పెడుతున్నా. నేను నాలెడ్జ్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మీరు థాంక్స్ చెప్పాలా. నేను మీకెందుకు థాంక్స్ చెప్తా? ఐయామ్ ఆన్ సోషల్ మీడియా. ఐయామ్ పుట్టింగ్ మై టైమ్ అండ్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఈ-కామర్స్ బిజినెస్ నోబడీ విల్ ఎవర్ డూ. సో, వై వుడ్ ఐ థాంక్ యూ? నువ్వు నాకు థాంక్ యూ. 1 మంత్‌లో 20,000 ఎందుకొచ్చిర్రు? యాహ్! ఎందుకొచ్చిర్రంటే ఆడ ఐయామ్ గివింగ్ సంథింగ్ విచ్ ఈస్ వాల్యుబుల్ అండ్ దే ఆర్ థాంక్‌ఫుల్. సో, హ్మ్. సో నువ్వు ఇట్ డిపెండ్స్ హౌ యూ యూజ్ యువర్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పేసి. బట్ నాట్ మోస్ట్ ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? యూఎస్‌లో ఉన్నారు. ట్రావెల్ వ్లాగ్స్, కిచెన్ టూర్, జిమ్ పోయి అది చూపించుడు, కార్ ఇన్సూరెన్స్ ఇట్లా తీసుకోవాలా, కార్ ఇట్లా కొనాలా, అన్ని అడ్డమైన పంచాయతీలు. అవన్నీ మనకు తెలవదా? యూఎస్‌లో లైఫ్ మనం లీడ్ చేస్తలేమా? ఓకే. అవన్నీ అండ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకు తెలుసా? అవును. ఇంత సోదిగాళ్ళందరూ టైం వేస్ట్ ఆ! ఈ టైమ్ వేస్టర్స్ అందరికి ఏం కావాలా? ఇటువంటి కంటెంట్ కావాలా? లైక్ అవును. అవి చూపించు, ఇవి చూపించు. సో, వాళ్ళకి పోతారు. ఇప్పుడు హ్మ్. నా ఆడియన్స్ ఉన్నారా? నా ఆడియన్స్ అట్లా కాదు. క్వాలిటీ పీపుల్ ఉంటారు. హూ ఎగ్జాక్ట్‌లీ. వాంట్స్ టు గెట్ అహెడ్ ఇన్ లైఫ్, హూ హ్మ్. ఈస్ రియల్లీ యాస్పిరేషనల్ అండ్ ఇటువంటి కంటెంట్ ఎందుకు చూస్తారు? నీ ఆల్గోరిథం డిఫరెంట్ ఉంటది. ఇది వేరు, అది వేరు ఉంటది. అండ్ ఇండియన్ పీపుల్ రీచ్ ఔట్ అయితారు. బట్ అప్పుడప్పుడు అనిపిస్తది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ బ్రో హూ డోంట్ హావ్ జాబ్స్. ఇండియా యాహ్! నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. మీ దాంట్లో ఏదైనా జాబ్ ఉందా? అని చాలా మంది రీచ్ ఔట్ అయితారు. సిట్యుయేషన్స్ చాలా బ్యాడ్ ఉన్నాయి. ఎవ్వరి దగ్గర డబ్బులు లేవు. అండ్ చేస్తారు లిటరల్లీ మెసేజ్ వాళ్ళ బాధలు చెప్పుకుంటారు నాకు. లైక్ హ్మ్. ఇట్లా ఖర్చులు సరిపోతలేవు. నాకు జాబ్ కావాలి. బీటెక్ అయిపోయి 3 సంవత్సరాలయింది జాబ్ కావాలి. నోబడీ విల్ హెల్ప్ యూ. నేను ఛానెల్ పెట్టింది అందుకే. ఇఫ్ దేర్ ఆర్ సంబడీ హూ ఈస్ విల్లింగ్ టు డూ సంథింగ్ ఇన్ హిస్ లైఫ్, హూ వాంట్ టు గెట్ అహెడ్ ఇన్ లైఫ్ చూసి నేర్చుకోవచ్చు. నేర్చుకోండి పక్కకు పెట్టు. నేను చేస్తున్నా. మీరు చేస్తలేరు. మీరు చేయొచ్చు. అండ్ వి ఆర్ ఆల్ సేమ్. అందరికి సేమ్ బ్రెయిన్స్ ఉన్నాయి. బట్ రిస్క్ తీసుకోవాలా? రిస్క్ తీసుకొని చేయాలా? చేస్తే సూన్ ఆర్ లేటర్ యూ విల్ గెట్ అహెడ్ ఇన్ లైఫ్. యూ విల్ గెట్ సక్సెస్. ఆ ఫిలాసఫీతోని నేను పనులు చేస్తా. అదే ఫిలాసఫీతో నేను ఛానెల్ పెట్టిన. టు ఎంకరేజ్ పీపుల్ హ్మ్. అండ్ మోటివేట్ అయితారని చెప్పేసి. అండ్ అండ్ యాస్ అన్ ఇప్పుడు ఓపీటీ మీద ఉన్నారా బ్రో మీరు? యాహ్! ఓపీటీ. ఓకే. ఇనిషియల్ ఓపీటీనా లేకపోతే స్టెమ్‌లో ఉన్నారా? లేదు. ఒపీడియన్స్‌లో. ఇనిషియలేనా ఉన్నారా? లైక్ నాకు తెలుసు వి కెన్ స్టార్ట్ బిజినెస్ ఇన్ ఇనిషియల్ ఓపీటీ. కానీ వి కెన్ ఎర్న్ వి డో అంటే మనీ ఎర్న్ చేయడం కొంచెము ప్రాబ్లమాటిక్ ఉంటదని నాకు చెప్పారు చాలా మంది. వి కెనాట్ ఎర్న్ మనీ ఆన్ దిస్ స్టఫ్ యాహ్! అని చెప్పి. యాహ్! నేను క్లారిటీ ఇస్తా ఈ టాపిక్ మీద చాలా మందికి డౌట్ ఉంటది. సో, హ్మ్. బేసికల్ థింగ్ ఏందంటే బిజినెస్ యూఎస్‌లో ఎవరన్నా ఓన్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్. యూ కెన్ ఓన్ ఎనీ బిజినెస్. గ్యాస్ స్టేషన్, లిక్కర్ స్టోర్, పార్టీ స్టోర్ వాటెవర్ ఇట్ కుడ్ బి. బట్ వాళ్ళేం చెప్తారంటే యూఎస్‌ఏస్ నువ్వు అందులో పని చేయొద్దంటారు. సో, నువ్వు అందులో పని చేయనప్పుడు ఇప్పుడు నేనున్నా. ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ పెట్టిననుకో ఐ కెన్ ఓన్ ఇట్. నా పేరు మీద నేను ఫైల్ చేస్తా. మెక్‌డానల్డ్స్ అని ఫైల్ చేస్తా. మెక్‌డానల్డ్స్ నాదిప్పుడు. అందులో పైసలొచ్చేటివి కూడా నా బిజినెస్ బ్యాంక్ అకౌంట్‌కి వస్తాయి. బిజినెస్ బ్యాంక్ అకౌంట్ కూడా నా పేరు మీదనే ఉంటది. అన్నీ నా పేరు మీదనే ఉంటాయి. ఆల్ ద కాంట్రాక్ట్స్, అగ్రీమెంట్స్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ మై నేమ్. బట్ ఐ విల్ నాట్ వర్క్ ఫర్ ఇట్. వీళ్ళేందంటే నువ్వు బిజినెస్ పెట్టు. నీ పేరు మీద నువ్వు
ఇన్కమ్ కలెక్ట్ చేసుకో, బట్ నువ్వు ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు. సో నువ్వు అందులో వర్క్ చేయొద్దు. నువ్వు అందులో వర్క్ చేయనంత వరకు యూఆర్ సేఫ్. ఇప్పుడు నేను కూడా కామర్స్ బిజినెస్ ఉంది, మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు మార్కెటింగ్ నేను చేస్తాను. ఒక ఏజెన్సీ ఉంటుంది, లండన్లో ఉంటారు వాళ్ళు, యూకే. సో దే డూ ద మార్కెటింగ్ ఫర్. నేనేం చేస్తాను, నేను జస్ట్ చూస్తా వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తా, సేల్స్ ఎంత అవుతున్నాయి, ఏంది. సో ఇది క్లారిటీ అనేది ఉండదు మన వాళ్ళకి. బిజినెస్ ఓన్ చేయొచ్చు అని తెలియదు, అండ్ బేసిక్ రీసెర్చ్ చేస్తారు, బిజినెస్ చేయొచ్చా అనే స్టూడెంట్ అని, నేను వర్క్ చేయొచ్చా అని. ఆడ నీకు చాట్ జీపీటీ నువ్వు క్వశ్చన్ ఎట్లా అడుగుతా అట్లనే ఆన్సర్ ఇస్తుంది. నువ్వు నేను చేయొద్దంట కదా, డేంజర్ అంట కదా బిజినెస్ అంటే, అవును చేయొద్దంట కదా. నేను చేయొచ్చు అంట కదా అంటే చేయొచ్చు అంటది. డీప్ గా పోతే చేయొచ్చు, బిజినెస్ ఓన్ చేయొచ్చు, కానీ నువ్వు అందులో పని చేయొద్దని నువ్వు డీప్ గా పోతే తెలుస్తుంది. మన వాళ్ళంతా టైం ఏడుంది, మన వాళ్ళకి అంత టైం లేదు. H1 జాబ్ అప్లై చేస్తుంది. సో బేసికలీ అంత ఒక పాత ఒకరు మన ఏంది అప్పటి నుంచి సెట్ చేసి ఈ పాతని రావాలా, వచ్చి చదువుకోవాలా, జాబ్ కొట్టాలా, H1 ఇదే. ఓవన్ కూడా లేదు అసలు. మనకు ఎన్ని వీసాలు తెలుసు బ్రో? EB1 తెలియదు, O1 తెలియదు, U వీసా తెలియదు. నువ్వు USA ఓపెన్ చేస్తే నీకు ఒక 100 వీసాలు ఉంటాయి డ్రాప్ డౌన్ లో. సో అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ ఈజ్ రిలేటెడ్ టు మై స్టెమ్ ఆర్ మై మాస్టర్స్ ఆర్ మై ఎడ్యుకేషన్, ఐ షుడ్ ఎక్స్ప్లోర్ ఆల్ ఆఫ్ దెమ్. నీకు ఎట్లీస్ట్ తెలవాలా కదా. ఇప్పుడు ఓవన్ అంటే ఏంటి, ఓవన్ ఎట్లా చేసుకోవచ్చు, EB1 అంటే ఏంటి, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడతాను గ్రీన్ కార్డ్ వస్తుంది, అవి ఆలోచించారు అసలు. అంత టైం ఏడు ఉంది మన వాళ్ళు ఫుల్ ఎవరి విరాలు. సో అవేర్నెస్ అంతా నువ్వు ఎట్లా వస్తుంది అంత రీసెర్చ్ చేయాలా. చాట్ జీపీటీ నేను నా బిజినెస్ చెప్తున్నా, నా బ్రాండ్ నేమ్ తో సహా దానికి ఏ కలర్ లేనో కూడా మొత్తం చాట్ జీపీటీ మొత్తం కలర్లు అడుగుతుంది. దానికి నాకు మోకప్ ఇస్తుంది, మోకప్ ఇచ్చి చూపిస్తాను అనమాట. ఈ కలర్ వేసి ఇట్లుంటది, ఈ కలర్ వేసి ఇట్లుంటది. నెక్స్ట్ కలర్ కోడ్ ఇస్తుంది. చలో ఇది బాగుంది చెప్పి నేను వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వేస్తారు, సప్లయర్ మ్యానుఫ్యాక్చర్. ఇది ఒక బిగ్గెస్ట్ రెవల్యూషన్ బ్రో కరెంట్లీ. ఇప్పుడు ఏ రెవల్యూషన్ ఉన్నాం, పనులన్నీ అవుతున్నాయి. డెఫినెట్లీ సూనర్ లేటర్ అన్ని జాబ్స్ పోతాయి, డెఫినెట్లీ పోతాయి. వీఆర్ బ్యాక్ ఫార్మింగ్ అంట, ఎలాన్ మస్క్ అంటుంది పోయి కూరగాయలు అమ్ముకోరని. ఎలాన్ మస్క్ అదే అంటుండు, జాబ్స్ అన్ని పోతాయి, గో బ్యాక్ టు యువర్ కూరగాయలు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్, ఎందుకంటే చాట్ జీపీటీ కోడ్ రాస్తుంది. సరే మీరు నువ్వు క్వశ్చన్ చేసుకో, వాట్ యు ఆర్ డూయింగ్ కెన్ బి డన్ విత్ ఏ అని నువ్వు క్వశ్చన్ చేసుకో, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. అయితే దీని అంతా హోంవర్క్ అంటారు. ఒక సెట్ ఆఫ్ టాస్క్, సెట్ ఆఫ్ ఏది అసైన్మెంట్స్ ఇచ్చి నిన్ను ఫినిష్ చేయమనడం, అది హోంవర్క్. అది ఆ హోంవర్క్ ఇప్పుడు ఇది చేస్తుంది, ఏ మొత్తం చేస్తుంది. బట్ ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా, నేను ఏ ప్రొడక్ట్ లాంచ్ చేయాలా, ఎటువంటి ప్రైస్ లాంచ్ చేయాలా, నేను ఇప్పుడు కిచెన్ వేర్ లాంచ్ చేయన్నా, హోమ్ వేర్ లాంచ్ చేయన్నా, ఇవన్నిటికి AI లేదు. ఎందుకంటే డిసిషన్ మేకింగ్ ఇదంతా. సో వన్ అబౌవ్ ద ఎంప్లాయీ లెవెల్ నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు సేఫ్. నువ్వు బాటమ్ లెవెల్ ఎంప్లాయీ ఉంటే డెఫినెట్లీ దే విల్ రిప్లేస్ యూ, డెఫినెట్లీ, ఈ రోజు కాకపోతే రేపు. సో యూ నీడ్ టు థింక్ అహెడ్. ఒక 5 years డౌన్ ద రోడ్, నేను ఇప్పుడు ఈ జాబ్ చేస్తున్నా, డేటా అనాలిసిస్ జాబ్ చేస్తున్నా, 5 years డౌన్ ద రోడ్ అసలు నా కెరియర్ ఉంటుందా, వర్తేనా? ఇప్పుడు నేను ఈ 2 సంవత్సరాలు దీని మీద స్కిల్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ టైం పెట్టి, ఆర్ షుడ్ ఐ పర్సూ సంథింగ్ ఎల్స్ విచ్ విల్ బి మీనింగ్ఫుల్ ఈవెన్ ఆఫ్టర్ 5 or 10 years డౌన్ ద రోడ్. సో అట్లా ఆలోచించుకొని చేయాలి. జస్ట్ ఇప్పటికి ఇప్పుడు నాకు జాబ్ వస్తే చాలు, నాకు 10,000 జాబ్ వచ్చి H1 చేస్తే చాలు అంటే నో. థింగ్స్ ఇట్లా చేంజ్ అయిపోతాయి, ఓవర్ నైట్ లో చేంజ్ అయిపోతాయి. సో అండ్ హియర్ ఇన్ USA పీపుల్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ప్రాబ్లమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మనం. ఎందుకంటే వీసా ప్రాబ్లమ్స్, చేంజెస్, అది ఇది చాలా తలకాయ నొప్పులు ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేసి మనం ఏం చేయాలో అర్థం కాకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ అయిపోయి ఆగిపోతాం చూడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ స్టెప్ దట్ వీఆర్ టేకింగ్ రైట్ నౌ. అదంతా ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. సో నీ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా చేస్తున్నారో నువ్వు కూడా అట్లా చేస్తావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చుట్టుపక్కల అందరు జాబ్స్ అప్లై చేస్తారు అనుకో, నాకు ఫియర్ వస్తుంది. ఎందుకు ఐఎమ్ లిఫ్టింగ్ అవుట్, వాళ్ళందరూ చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్, అండ్ నేను తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే దేర్ ఆర్ మోర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ వెన్ యూ ఆర్ అలోన్ డూయింగ్ ద డిఫరెంట్ థింగ్. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు, ఇప్పుడు వాళ్ళందరూ చేసేది అదే ఉంటుంది కదా. సో ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, బట్ అట్లా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా యూ నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్
అండ్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అదో క్లారిటీతో చేసినావు అనుకో, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. యూనిక్ చేసినా కానీ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా చేస్తే యూ కెన్ సెట్ Okay. డిఫరెంట్ పాయింట్. అండ్ వాట్ ఛాలెంజెస్ డూ యూ ఫేస్ ఇన్ దిస్? అంటే ఛాలెంజెస్ ఇన్ ద సెన్స్ నాకు టూ కామెంట్స్ వచ్చినాయి నాకు ఈ జర్నీలో. ఎక్కువ వీడియోస్ చేయకుండా అప్పుడప్పుడు వీడియోస్ చేస్తాను. నాకు టూ కామెంట్స్ వచ్చినాయి. అది ఎంత బ్యాడ్ కామెంట్స్ అంటే, అసలు నేను ఏం చేసినా నాయన నాకంటే నేను చేసిన ఎవరిని హర్ట్ చేయలేరా నాయన నేను. నా కంపెనీ నేను ప్రమోట్ చేసుకుంటున్నా, అది బ్యాడ్ ఏం కాదు కదా. బట్ దాన్ని కూడా నువ్వు అసలు ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు, నువ్వు ప్రొడక్ట్ లాంచ్ చేయలేదు నువ్వు అంటే, అరే నాకు ఆ ప్రాబ్లమ్స్ కూడా నేను వీడియోలో చెప్తున్నా. అరే నువ్వు అట్లా తిట్టకురా, నువ్వు చెప్పు ఇది తప్ప అది తప్ప అని చెప్పు కానీ నువ్వు డైరెక్ట్ తిడితే ఎట్లా రా నాయన. నాకు అసలు చాలా డౌన్ అయిపోయినా నేను యాక్చువల్లీ. సో థింగ్ ఏంటంటే యూ షుడెంట్ బి ఎ వీక్ ప్రే. అంటే ఎట్లుండాలంటే ఇప్పుడు నన్ను వీడియోస్ చేస్తాను, నేను ఎట్లా చెప్తా అంటే నన్ను ఎవరు గెలుకొద్దు. నువ్వు ఇప్పుడు కొంచెం సబ్మిషన్గా కొంచెం భయపడుతూ వితౌట్ కాన్ఫిడెన్స్ మాట్లాడడం అనుకో, then the person will try to play you because you are looking weak. అదే ఇప్పుడు నేను అనుకో, నేను ఆపోజిట్, నేనే అందరికి నాకు కూడా హేట్ వస్తుంది, బట్ ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఏంటంటే మీరు అందరు తప్పు చేస్తారని నేను బలబుద్ధి చెప్తా. మీరు అందరూ ఈ యూఎస్ లో ఎంతమంది ఉన్నారు అందరు తప్పు చేస్తారని నేను కాన్ఫిడెంట్ గా చెప్తా. ఏమని అనుకోను వాళ్ళు, ఐ డోంట్ కేర్. ఎందుకంటే నాకు తెలుసు అది నిజం, నేను చేసేది రైట్ మీరు చేసేది రాంగ్ అని అనుకున్నాను. ఐ విల్ డెఫినెట్లీ 1,00,000 మంది అది ఎంతమంది ఉన్నా అని చెప్తా. కామెంట్లు వస్తారా అని, బట్ అది ఎక్కువ రోజులు రావు. నువ్వు పోతా ఉంటావు కొత్త స్టేజ్ లో ఉంటుంది 5K 10K లోపు ఉన్నప్పుడు గెలుపుతారు నేను. వన్స్ రీచ్ 15K అబౌవ్ వాళ్ళకి అర్థమైపోతుంది అది ఆగేటట్లు లేడు, మ్యాటర్ వాట్ హీస్ గ్రోయింగ్ అని చెప్పేసి వాళ్ళు. ఇప్పుడు వాడు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిండు కదా నా పేరు మీద ట్రోల్ చేయడానికి, నా పోస్టులు పెట్టి ట్రోల్ చేసి వాడు అకౌంట్ లేదు ఇప్పుడు, వాడు ఎవడో కూడా తెలియదు నాకు. లైట్ తీసుకోవాలా పెద్ద వాళ్ళతో ఏమవుతుంది, బ్లాక్ చేసాం అనుకో. థింగ్ ఏం తెలుసా, నువ్వు ఇప్పుడు ఒక ఫోన్ వాడు అకౌంట్ ఒకటి ఉంది అనుకో, ఒక అకౌంట్ నుంచే బ్లాక్ చేయ ఇన్స్టాగ్రామ్. వాడు ఎన్ని అకౌంట్ క్రియేట్ చేసుకున్నా అన్ని అకౌంట్ నుండి బ్లాక్ అవుతాడు వాడు. సో లైఫ్ టైం బ్యాన్ ఆడు. సో అటువంటి పురుగులు అన్నిటిని నువ్వు బ్లాక్ చేసేయాలి. నువ్వు బ్లాక్ చేసిన పీస్. నైస్ నైస్. అండ్ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ ఒక చిన్న అడ్వైస్ అడగాలను. ఎందుకంటే ఇప్పుడు మనం యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ గా లోన్ పెట్టుకొని జాబ్ రాక చేంజెస్ వల్ల వీసా చేంజెస్ వల్ల చాలా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది, టైం లేక ఏం చేయాలో తెలియక ఇండియా వాళ్ళ ఇక్కడ నుండి అలా కొంచెం కన్ఫ్యూజన్ లా చాలా మంది సఫర్ అవుతారు. వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తూ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అండ్ బిజినెస్ పర్సన్? ఏం అడ్వైస్ ఇస్తా అంటే, సో సింపుల్ బ్రో, ఏంటంటే జస్ట్ నువ్వు ఒక్క స్టెప్ మీదకి పోవాలంతే, ఎంప్లాయీ కాకుండా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ యూ బై స్టఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో చిప్స్ ఉన్నాయి, ఈ చిప్స్ నేను కొన్నా కదా, ఎవరి దగ్గరికి వెళ్ళి కొన్నా, ఈ బిజినెస్ ఓనర్ ఉన్నాడు. సో నువ్వు మీదికి పోతే వాళ్ళు ఏంటంటే కింది లేయర్లు అన్ని ఏంటంటే కన్జ్యూమర్స్, ద బాటమ్ లెవెల్ ఈజ్ ఆల్ కన్జ్యూమర్ ఎంప్లాయీస్. నువ్వు ఒక్క లెవెల్ మీదకి పోయామనుకో యూ కెన్ బి ఏ ప్రొడ్యూసర్. సో నువ్వు అదేమంటారు ఆ రోడ్ మ్యాప్ ఇరకాల. ఈ ప్రింగిల్స్ అనే చిప్స్ కంపెనీ నుండి నాకు వస్తున్నాయి, నేను ఈ మధ్యలో ఇరికితే నా నుంచి పోవాలా ట్రాన్సాక్షన్. సో నువ్వు ఒక రెస్టారెంట్ పెట్టినావు అనుకో, ఇట్ విల్ పాస్ ఫ్రమ్ యూ అండ్ యూ కెన్ మేక్ మనీ. అండ్ ఒకటే స్టెప్ అది పెద్ద, నువ్వు డైరెక్ట్ నువ్వు అదే కంపెనీ పెట్టమంటలే, నేను వాళ్ళ సప్లై చైన్ లో దూరు, డిస్ట్రిబ్యూటర్ లాకనో ఇట్లానే చిన్న బిజినెస్, వాట్ ఎవర్ యువర్ బిజినెస్ యు ఆర్ టేకింగ్, యూ షుడ్ బి ఏ ప్రొడ్యూసర్. మాకు ఏవైతే వస్తువులు వస్తున్నాయి, ద సర్వీసెస్ వి కన్జ్యూమ్, ద ప్రొడక్ట్స్ వి యూజ్, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి, అన్న దూరాలు నువ్వు. ఇప్పుడు ఇండియాలో డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ఉంటాయి, లైక్ ఇవన్నీ డ్రెస్సింగ్ ఇవన్నీ ఉన్నాయి, క్లాత్స్, అవి నువ్వు వీడియో అమ్మచ్చు. సో నువ్వు ఏంటంటే సప్లై చేయాలి అంతే. అంటే యా, అండ్ నీకు ఇది యుఎస్ ఫండింగ్ ఇస్తారు. మైండ్ సెట్ బ్రో. అడ్వైజ్ అంటే అడ్వైజ్ ఇవ్వలేవు, యూ నీడ్ టు థింక్. నువ్వు థింక్ బిగ్ చేసి జాబ్ ఒకటే కాకుండా, నేను ఇట్లా అనుకుంటా, ఇగో నాకు 100K వస్తున్నాయి, ఆఫ్టర్ ద ట్యాక్స్ 70K అంటే నాకు 50K మిగిలినాయి అనుకో, 20K ఖర్చు చేసిన 50K మిగిలినాయి. 4 years లో నేను ఎంత సంపాదిస్తాను? 2 కోట్లు సంపాదిస్తాను. 4 సంవత్సరాలు నేను 2 కోట్లు మాత్రమే సంపాదిస్తాను. నేను టైం చూస్తున్నాను, పైసలు కాదు.
సో యూ కెన్ మేక్ ఎ లాట్ వెన్ యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. నేను 4 సంవత్సరాలు, ఫస్ట్ 3 సంవత్సరాలు ఓడిపోయినా, ఏం చేసినా అని కీప్ ఎక్స్‌ప్లోరింగ్. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకో, ఇప్పుడు నేను ఈ ప్రొడక్ట్ ఫెయిల్ అయినా నాకు ఫరక్ పడదు. నాకు చాలా నేర్చుకున్నా. నెక్స్ట్ ప్రొడక్ట్ ఎట్లా లాంచ్ చేయాలో నాకు పర్ఫెక్ట్ తెలుసు. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ అంత ఉంది కదా! జస్ట్ ట్రై డిఫరెంట్ థింగ్స్ అంట. నీకు ఈ ప్యాషన్ మళ్ళీ అంటారు. నాకు ప్యాషన్ వేరేది ఉంది. నాకు మ్యూజిక్, యాక్టింగ్ ఉందంటే అది వేరు. అది వేరు. లైఫ్ వేరు. అది వేరు. నీకు ఫుల్ పైసలుండి డాడీ దగ్గర కోటీశ్వరులు, కోట్లుంటాయి. నువ్వు ఏ పాటలు కాదు, డాన్స్ కూడా చెయ్యి. ఎవడేమనడు. బట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ యాస్పైరింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, డబ్బులు సంపాదించాలి, లైఫ్‌లో సెటిల్ కావాలనుకుంటే ఫస్ట్ థింగ్ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలా. నెక్స్ట్ థింగ్ మీ ఇంట్లో ఏమైనా అప్పులుంటే క్లియర్ చేయాలా. ఎడ్యుకేషన్ లోన్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేయాలా. ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పెట్టుకోవాలా. అంతే ఇంగ. మీ ఇంట్లో వాళ్ళకి చిన్న చిన్న కంఫర్ట్స్ ఇచ్చేయాలా. లైక్ మీ డాడీకి ఒక కార్ కొనిచ్చు. ఇట్లా వాషింగ్ మెషిన్స్, ఏసీ అటువంటివి పెట్టిచ్చు. సో బేసిక్ లివింగ్‌కి కావాల్సినయి అవన్నీ టేక్ కేర్ చేయాలా. రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నా చెల్లి, అక్క వాళ్ళకి పెళ్లి చేసేయాలా. ఇవన్నీ అయిపోతే నీకేం పనున్నది? యాహ్! డెఫినెట్‌లీ. అంతే కదా! ఏం పనుండది. నీకొచ్చిన పైసలతోని నువ్వు ఆట ఆడాల. అంతే. నువ్వు డిఫరెంట్ ట్రై చేసుడు, డిఫరెంట్ చేస్తా ఉంటే నువ్వు ఎక్స్‌పీరియన్స్ వస్తది. అప్పుడు ఒక ఆపర్చునిటీ వస్తది. బ్రో చెప్తున్నా కదా! చానా ఈజీ బ్రో. యాహ్! ట్రైయింగ్ అంతే. ఆ! వాటెవర్ యూ ట్రై అంతే. ఇప్పుడు నువ్వు యూఎస్‌కొచ్చినావు. వచ్చేటప్పుడు ఎట్లా అనిపిస్తది? అమ్మా! ఇంత పని చేయన్నా, ఇంత కష్టమా అని. ఇప్పుడు చెప్పు యూఎస్‌కొచ్చుడు కష్టమా? పెద్ద కష్టమేం కాదు. అంతేలే వచ్చిన తర్వాత ఏముంటది. ఎగ్జాక్ట్‌లీ. నువ్వు కష్టపడేటప్పుడే నీ కష్టం తెలుస్తది. వన్స్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్ నువ్వు మళ్ళా ఇప్పుడు నువ్వు యూఎస్‌కొచ్చినావు. నువ్వు కెనడా పోతావు, ఇంగ్లాండ్ పోతావు, లండన్ పోతావు. నువ్వు ప్రపంచంలో ఏడికన్నా పోతావు, అకామిడేషన్ వెతుక్కుంటావు. జస్ట్ ఒక్కసారి కష్టంగా ఉంటది. సో ఇది కూడా ట్రై చేయాలి. బిజినెస్ నువ్వు ట్రై చేసినావు అనుకో కష్టంగా ఉంటది. యూ నీడ్ టు ఫేస్ ఇట్. బట్ థింగ్ ఏంటంటే మోస్ట్ పీపుల్ గివ్ అప్. భయమైతది. ఏం చేస్తున్నావు? నేను ఇంతే ఒకటే ఫిక్స్ అయితా. చలో $20,000 పోతే పోతాయి $20,000 ఏమైతది? కెన్ ఐ టేక్ ద లాస్? ఇఫ్ నేను 20,000 నాకు 50,000 వస్తుంది. 20,000 రిస్క్ చేద్దాం అనుకున్నా. 20,000 నువ్వు అందరికి నేను 20,000 రిస్క్ చేయమంట. నేనైతే 50కి 50 రిస్క్ చేస్తా. నా బిగ్గర్ ద రిస్క్, బిగ్గర్ ద రివార్డ్ అట్లుంటది. ఓహ్! యాహ్! స్టార్ట్ చేసేటప్పుడు చిన్నగా స్టార్ట్ చేయాలి. కానీ నేను అది ఇనలే. నేనెప్పుడు ఇనా. ఓకే. చిన్నగా స్టార్ట్ చేయాలంటారు గానీ నేను అట్లా ఇనను. డైరెక్ట్ పెద్ద షాట్‌లు కొడతా. బట్ ఎందుకని చెప్తారంటే నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు డెఫినైట్‌లీ యుల్ లెర్న్. చాలా మిస్టేక్స్ చేస్తావు. సో అందుకే చిన్నగా స్టార్ట్ చేయాలంటారు. సో సేవ్ మనీ, ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పెట్టుకోండి. స్టార్ట్ డూయింగ్ సంథింగ్. ఏదన్నా గాని అది. మనీ వేస్ట్ చేయండి. ఎక్స్‌పీరియన్సెస్ నేర్చుకోండి. In 5 years, if you have a lot of experience trying 5 different businesses, you have much more knowledge than a person who is doing the same job for the whole 5 years. మన దగ్గర 200K ఉన్న ఒక ఇల్లు కొనుక్కున్నాం. మన దగ్గర ఇల్లు మాత్రమే ఉన్నది. నీ దగ్గర 5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. హూ నోస్ 6 ఇయర్‌లో నువ్వు మిలియనీర్ అయితావు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. డెఫినెట్‌లీ ఈ పాడ్‌కాస్ట్ రీల్స్ యొక్క మనము కొలాబరేషన్‌లో పెడదాం. పీపుల్ Sure. డెఫినెట్‌లీ ఇంకా కావాలనుకుంటే మనం మళ్ళా క్యాచ్ అప్ అయిదాం. అండ్ Yeah. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ to my followers, to your followers too. And thank you, bro. Thank you, bro. No worries. Bye. Bye.